లేపాక్షి అంటేనే ఓ శిల్ప సౌందర్య మాలిక. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వీరభద్ర ఆలయం చుట్టూ ఎన్నో పౌరాణిక, చారిత్రక గాథలున్నాయి. పెనుగొండ ప్రాంతానికి మాండవీకుడైన అచ్యుతరాయలు కోశాధికారి అయిన విరూపಣ್ణ రాజు అనుమతి లేకుండా ఆలయ నిర్మాణం చేపట్టి, నిర్మాణం చాలా వరకు పూర్తయి కళ్యాణ మండపం నిర్మాణం జరుగుతున్న సమయంలో రాజుగారికి విషయం తెలిసిందని విరూపಣ್ణ ముందుగానే రాజు విధించబోయే శిక్షను తనకు తానుగా విధించుకుని 2 కళ్లను తీసివేసి కళ్యాణ మంటపం దక్షిణవైపున ఉండే గోడకు విసిరికొట్టాట. అలా కళ్ళు లేని లోప అక్షి అంటూ అదే లేపాక్షి అయ్యిందంటారు. దీని నిర్మాణకాలం క్రీస్తుశకం 1528 నుండి 1549 వరకు అని ఇక్కడి శాసనాల్ని బట్టి తెలుస్తోంది. అలాగే ఊరి పక్కన ఉన్న గుట్ట పేరు కూర్మశైలం. ఇక్కడ పాపనాశేశ్వరుడు అనే శివుడు ప్రతిష్ఠితుడయున్నాడు. ఈ శివలింగాన్ని అగస్త్యుడు ప్రతిష్ఠించాడు. దండకారణ్యాన్ని తాపసోత్తమ శరణ్యమని ఈ లేపాక్షి దండకారణ్యంలోనిది అంటారు. సీతమ్మని రావణుడు చెరపట్టి తీసుకెళ్తుంటే ఆవిణ్ణి కాపాడపోయి గాయపడి మరణావస్థలో ఉన్న జటాయువు ఇక్కడే పడ్డప్పుడు రామలక్ష్మణులు చూసి లేపాక్షి అని పిలువగా నాటి నుండి ఈ స్థలానికి లేపాక్షి అనే పేరు స్థిరపడిందనే కథ కూడా ప్రచారంలో ఉంది. మొదటి ప్రాంగణాన అందమైన జంగస్తంభాలు ఉన్న చతురస్రాకారపు మంటపంగా నిర్మించారు. రెండవ ప్రాంగణంలోని 7 పడగల నాగు కింద ఉన్న శివలింగం ఈ దేవాలయం మరో ప్రధాన ఆకర్షణ. అలాగే సీతమ్మ అరణ్యవాసంలో ఉన్నప్పుడు తన పాదముద్రను వదిలిన ప్రదేశంగా నమ్ముతారు. ఈ అడుగులో సంవత్సరంలో 365 రోజులు రోహిణీ కార్తె ఎండలో కూడా నీళ్లు ఉంటాయట. ఇక్కడున్న ఉగ్ర గణపతిని చూసి తీరవలసిందే. 2వ మహాద్వారం దాటితే కనపడేది నాట్యమండపం. ఈ ఆలయపు ప్రధాన దేవతలు వీరభద్రుడు, భద్రకాళి అయిన దుర్గాదేవికి కూడా నిత్యపూజలు జరుగుతున్నాయి. సమస్త శిల్పగణం ఏకమై తమ అంతఃసత్యాన్ని ధారపోసి సృష్టించిన 15 అడుగుల ఎత్తు, 27 అడుగుల పొడవు ఉన్న మహానంది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలానందిగా చెప్తారు. అడవి బాపిరాజుగారు ఒకనాడు లేపాక్షికి వచ్చి ఈ దేవాలయపు మహానంది గాంభీర్యం చూసి ఆనందపరవశుడై లేపాక్షి బసవయ్యా లేచిరావయ్యా, కైలాస శిఖరాన నడిచిరావయ్యా అని పాడి ఆ నంది గొప్పదనం చాటారు. ఇక లేపాక్షిలోని వేలాడే స్తంభం సుమారు 1/4 అంగుళం మేర ఆధారానికి పైకి ఉంటుంది. అంటే భూకంపం వంటివి వచ్చి మండపం కూలిపోయే పరిస్థితి వస్తే ఆ సమయంలో ఈ వేలాడే స్తంభం కిందకి ఆనుకుని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించినప్పుడు ఆ దెబ్బకు పైకప్పు కూడా కొంత కదిలింది అని చెప్తారు. అలా ఈ స్తంభానికి ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారమన్నమాట.